బ్రిటన్ ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా దిగజారుతూ ఉంటే మరొక వైపున బ్రిటన్లో మరొక కీలకమైనటువంటి పరిణామం పెళ్ళి అంటే ఇద్దరి మధ్యన బంధం. ఆ ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుని జీవితకాలం వాళ్ళకి పుట్టే బిడ్డలు, అలా ఇంకొక తరం వాళ్ళకి పుట్టే బిడ్డలు, అంటే తర్వాత 2 తరాలకి మనం ప్రతినిధులం అవుతాం. ఇవాళ మనం పెళ్లి చేసుకున్నామంటే మన తర్వాత ఇంకొక 2 తరాల్ని మనం తయారు చేసిన వాళ్ళం అవుతాం, మార్గనిర్దేశకులు అవుతాం. కానీ అక్కడ పెళ్ళిళ్ళని వదిలేస్తున్నారు. ఏ స్థాయికి వచ్చేసిందంటే 10% 20% పెళ్ళిళ్ళు కాకుండా సహజీవనాలు చేస్తుంటే ఇప్పుడు అది మరీ దారుణం అయిపోయి 49.4% మంది మాత్రమే ఆ దేశంలో ఇంకా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారట. మిగతా 50.6% మంది పెళ్ళిళ్ళు లేకుండా లివింగ్ రిలేషన్షిప్లోనే ఉంటున్నారు. వాళ్ళు పిల్లల విషయంలోనూ పట్టించుకోవట్లేదు. క్రమంగా ఒక తరహా స్థితికి దిగజారిపోతున్నారన్నట్టు విషయం. అంటే దానివల్ల ఏమవుతుంది, పిల్లలు లేకపోతే భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది ఆ దేశానికి? వృద్ధులు మిగిలిపోతారు. వీళ్ళు కూడా రేపు పొద్దున వృద్ధాప్యంలోకి వచ్చే కీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు? వృద్ధాశ్రమాల్లో బ్రతకాల్సి వస్తుంది. ఆ స్థితికి వెళ్ళిపోతుంది బ్రిటన్.